ప్రైజ్ ద లార్డ్. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం. ముదుము వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడును నేనే, తల వెంట్రుకలు నెరవేయు వరకు నిన్ను ఎత్తుకొనువాడును నేనే. నేను చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడును నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడును నేనే. ఎవరండి ఆ నేనే? ప్రభువైన యేసుక్రీస్తు వారండి. మనల్నంట ముదుము వచ్చే వరకు కూడా ఎత్తుకునే ఉంటాడంట. ఎప్పుడు మొదలుకొని? తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని, తల్లి ఒడిలో అంటే తల్లి గర్భంలో మొదలుకొని ముదుము వచ్చే వరకు అంటే ఎక్కడ అది? వెంట్రుకలు నెరవేయ వరకు అంటే మన ముసలితనం కూడా అండి. ఎప్పుడు కూడా ఎత్తుకునే ఉంటాను, క్షణం కూడా దించను అంటున్నాడు. ఆమేన్. ఎందుకు క్షణం కూడా దించను అంటే, మనం ఎన్నో విషయాలుగా మనుషులు ముందుగా అక్కడ డెలివరీ అయిన అమ్మట ఎవరు ఎత్తుకుంటారు? తండ్రి ఎత్తుకుంటాడు, అక్కడ ఉన్న బంధుమిత్రులు స్నేహితులు అందరూ ఎత్తుకుంటారు. కానీ పిల్లలు నెలల వరకు, మహా అయితే సంవత్సరాలు ఎత్తుకుంటారు. 5-6 సంవత్సరాలు. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, 2-3 సంవత్సరాల నుంచి ఎవరు ఎత్తుకోవట్లేదు. అయితే ముదుము వచ్చే వరకు దేవుడు మనల్ని ఎందుకు ఎత్తుకుంటాను అంటున్నాడంటే, చాలా విషయాలుగా కూడా చాలా భారంగా తలుస్తూ ఎవరి కాళ్ళు భారం దించుకోవాలని చూస్తూ తల్లిదండ్రులు కానీ, లేదంటే అన్ని విషయాల్లో వాళ్ళ సందర్భాలను బట్టి భారాన్ని దించుకుంటూ ఇంకా ఎక్కడికక్కడ దూరం చేస్తూనే ఉంటున్నారు. అంటే ఎక్కడికక్కడ చెప్పాలి అంటే వాళ్ళని విడిచిపెడుతూ దూరంగా పెడుతూ ఉన్నారు. కానీ మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ముదిము వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటే, మనం ఎటువంటి భారంలో ఉన్నామా, ఎటువంటి స్థితుల్లో ఉన్నామో దేవుడికి తెలుసండి. ఎందుకు అంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏ రకంగా దేవుడి పట్ల ఎలా నడుచుకుంటున్నామో ఏది మర్చిపోలేదు. నువ్వు గర్భంలో మొదలుకొని నువ్వు తుది శ్వాస విడిచేంత వరకు నేను నా చంక పెట్టుకొనే ఉన్నాను, నేను దించను. నీకు ఏదైనా సరే నేను చూసుకుంటాను, రక్షిస్తానని సెలవిస్తున్నాడండి. ఎటువంటి విషయాలుగా మనుషులు భారం అని తలుచుకొని దూరం పెడుతూ ఉంటారు, మాకెందుకులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు గర్భంలో మొదలుకొని కూడా ముదుము వచ్చే వరకు అంటే దేవుడు ఎత్తుకొనే మనల్ని అన్ని విషయాలుగా కాపాడుతాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, మనల్ని ప్రతి విషయంలో కూడా తోడై ఉండి ఆయన చంక పెట్టుకొని ఉంటానని సెలవిస్తున్నాడండి. మనందరం కూడా ఆయన రెక్కల చాటున మరింతగా, అంటే ఆయన మనల్ని ఎత్తుకొని ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎత్తుకుంటే కింద పడేస్తారేమో భయం ఉంటుందేమో, కానీ దేవుని ఎత్తుకుంటే కింద పడేస్తాడు, అస్సలు పడేయడు. ఆయన చంక పెట్టుకొని మనల్ని ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి వాక్యంతో మరింత ధైర్యం కలిగి, నా దేవుడే ఆయన ఎత్తుకొని నన్ను నడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు చింతించాలి, ఏదో జరిగిపోతుంది, ఎలా ఉంటుందో, ఏమవుతుందో అని చింతిస్తూ వెళ్ళే కొద్దికి ఇంకా భారం ఎక్కువైతే తప్ప తక్కువ అవదండి. అందుకే దేవుడు నేను ఎత్తుకొని ఉన్నాను, నీ భారం అంతా నేను మోస్తున్నాను, నేను చూసుకుంటాను అని దేవుడి వాక్యంతో మనందరినీ ధైర్యపరుస్తున్నాడు. ఈ వాక్యం ప్రకారం యెషయా 46:4 ప్రకారం మనందరి పట్ల కూడా దేవుడు ఆయన గర్భం మొదలుకొని ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకునే వారముగా, ఆయన రాకళ్ళు ఎత్తబడే వారముగా, ఆయన రాజ్యంలో, నిత్యజీవ రాజ్యంలో మనం నిలిచే వారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.